మన యొక్క గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాని కొరకు మీరు ప్రిపేర్ అవ్వాలని ప్రభు నామంలో మీ అందరికి మనం చేస్తున్నాం. రైట్, ఈ సమయంలో ఈ మంత్లో ఎవరెవరైతే తమ బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో I want them to come forward so that we all can thank God for His faithfulness in our lives. Those who are celebrating their birthdays, yeah, and wedding anniversaries. ఇంకా ఎవరైనా ఉన్నారా బర్త్డేస్? పాలి, జోను, పాలి. కొంచెం సెంటర్కి వస్తారా? ఇంకెవరైనా ఉన్నారా బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వాళ్ళు? ఓకే, రైట్. ఈ సమయంలో దేవుడు వీరి జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఈ సమయంలో క్లుప్తముగా we will have a short testimony from all these families. We will start from Abhishek. Praise the Lord, church. I'm Abhishek. I celebrated my birthday on May 3rd. I thank God for a new year, and I hope this year will be fruitful and good. It's my first birthday after I took salvation. So prayer for my future career and journey in salvation. Thank you. Good morning, church. So my 32nd వెడ్డింగ్ యానివర్సరీ. దేవుడు ఈ 32 సంవత్సరాల్లో మమ్మల్ని క్షేమంగా ఆయన కోసం నమ్మకంగా జీవించడానికి సహాయం చేస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గుడ్ మార్నింగ్ చర్చ్. మాది మే 7th మ్యారేజ్ డే 2009లో అయింది. 16 years కంప్లీట్ అయింది. సో ఐ వాంట్ టు ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ హిస్ goodness and mercies on our family, and he is teaching so many things as a family, and please pray for our family so that should closer to God more and more. Thank you. Yeah, just yesterday we celebrated 21st wedding anniversary. We praise God for all his goodness. గత 21 సంవత్సరాలు కూడా దేవుడు తోడై ఉండి ఫ్యామిలీ విషయంలో, పరిచర్య విషయంలో దేవుడు చూపిన కృపలను బట్టి, ఆయన నడిపింపును బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులం అంటున్నాం. ఇక ముందు కూడా యాజ్ ఎ ఫ్యామిలీ దేవుని పరిచర్యలో ముందుకి సాగటానికి దేవుని యొక్క సహాయం కొరకు మీ అందరూ కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ చర్చ్. దిస్ ఇయర్ నేను 15 years టర్న్ అవుతున్నాను. నేను మళ్ళీ 10th క్లాస్ ఈ ఇయరే ఎంటర్ అయ్యాను. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ కీపింగ్ మీ సేఫ్ ఆల్ దిస్ టైమ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చర్చ్. 34 years అయింది మాకు మ్యారేజ్ అయ్యి. సో ఈ 34 సంవత్సరాలు దేవుడు మా కుటుంబ జీవితాన్ని కాపాడినందుకు, మా బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నందుకు దేవుని స్తుతిస్తూ మీరందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. వందనాలండి. మేము ఈ చర్చికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. అదే మా మ్యారేజ్ అయ్యి కూడా 28 సంవత్సరాలు అవుతుంది. దేవుని కృపను బట్టి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి దేవుడు మరి మాకు తోడుగా ఉండి ఎప్పటికప్పుడే ఇన్ని సంవత్సరాల నుంచి యానివర్సరీ రోజు జాయిన్ అవుదామంటే మేము ఎప్పుడప్పుడు మిస్ అయిపోతున్నాము. ఈ సంవత్సరానికి ఫస్ట్ టైం వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకు దేవుని కృపను బట్టి మా కొరకు ప్రేయర్ చేయండి. చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చర్చికి వస్తున్నానని దేవుని కృపను బట్టి ఆయన బిడ్డగా అంగీకరించాడు.
మా కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి. ఈరోజు మా మ్యారేజ్ డే 29 మర్చిపోయా, 29 మే 29వ తారీఖు మా మ్యారేజ్ డే. మా కొరకు ప్రేయర్ చేయండి. అందరూ మా కొరకు ప్రేయర్ చేస్తారని నమ్ముచున్నాను. థ్యాంక్ యూ. డేవిడ్ లివింగ్ స్టోన్ గారు ముందుకు వచ్చినట్లయితే మా అందరి కొరకు ప్రార్థన చేస్తారు. వీళ్ళందరి కొరకు కాదు, మా అందరి కొరకు ప్రార్థన చేస్తారు. Thanking God for all His goodness in the lives of each and every one of us who are here and praying for their families. పేర్లు గుర్తులేవు, సారీ, జనరల్గా చేసేస్తాను. ప్రార్థన చేద్దాం, ప్రభుని స్తుతిద్దాం. జీవము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీ యొక్క మంచితనాన్ని బట్టి, దేవా మీ యొక్క కాపుదలను బట్టి మమ్మల్ని దేవా మీరు రక్షించుకొని మమ్మల్ని పెంచుతూ పోషిస్తూ తండ్రి మీ కుమారుని సారీపుల్లోనికి వెళ్ళడానికి మాటి మాటికి దేవా మీరు మమ్మలను ప్రభువా బోధిస్తూ హెచ్చరిస్తూ మమ్మల్ని విడిచిపెట్టక నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దేవా ఈ నెలలో బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలు, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు, దేవా మీరు కనికరించి కృప దయచేయండి. వారి యొక్క జీవితాలలో, కుటుంబాలలో దేవా మీరు చేసిన అనేకమైన మేళ్లను బట్టి, హెచ్చించిన దాన్ని బట్టి ప్రభువా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి యొక్క చదువు సంధ్యలలో బిడ్డలను దీవిస్తూ వస్తున్నారు, వందనాలు. వారి యొక్క కుటుంబాలలో, ఉద్యోగ బాధ్యతల్లో దేవా మీరు తోడుగా ఉంటున్నారు తండ్రి, మీకు వందనములు. వారి యొక్క బిడ్డలను దేవా మీరు హెచ్చిస్తున్నారు తండ్రి, మీకు వందనములు. దేవా మీ దాసుని పరిచర్యలో మీరెంతగానో దేవా నడిపిస్తున్నారు, ప్రయాణాలలో దేవా మీకెన్నో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా అంతిమంగా ప్రభా మీరు మానించి కోరుతున్నది ఈ లోకములో దేవా మా యొక్క సోషల్ స్టేటస్ని బట్టి కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి కానీ, ఎడ్యుకేషన్ స్టేటస్ని బట్టి కానీ, టాలెంట్స్ని బట్టి కానీ కాదు, కానీ కేవలము దేవా వాటిని మేము నష్టముగా పెంటగా ఎంచుకొని దేవా దినదినము నాయన క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి, అనుభవ జ్ఞానములోనికి మేము వ్యక్తిగతంగా ఎదగడానికి కృప దయచేయండి. ఏవైతే ప్రభు మాతో ఇంకా వెంటబెట్టుకుని తెచ్చుకుంటా ఉన్నామో పాతవి, అవన్నీ కూడా దేవా మేము విడిచిపెట్టి దేవా క్రీస్తులోనికి మేము అనుభవపూర్వకంగా చేరట కృప దయచేయండి. మా ముందున్నది ప్రభా గురి వద్దకు పరిగెత్తట కృప దయచేయండి. దేవా మేము ప్రభా మీ పరిచర్య చేయటం మాకెంత ఉత్తమము, బ్రతుకుట క్రీస్తే అనే తాత్పర్యం మాలో కలిగి చివరి శ్వాస వరకు ప్రభువా మీకు నమ్మకంగా బ్రతుకుతూ మాకు అప్పచెప్పిన బాధ్యతలో నమ్మకంగా ఉంటూ ప్రభువా మీరు మాకు అప్పచెప్పిన పనిలో, సువార్త పనిలో కూడా నమ్మకంగా ఉంటూ కృపచూపి దీవించుమని దేవా మీకే మరోసారి బిడ్డలందరి బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. కంగ్రాచులేషన్స్.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అతనికి and we also have a very new member in our church. I think he is not here. పాస్టర్ దేవకుమార్ గారు వాళ్ళ బాబు వచ్చాడు చర్చిలోకి ఈరోజు ఫస్ట్ టైము. కిందకి వెళ్ళినట్టున్నారు. ఐ విల్ ట్రై టు ఇంట్రడ్యూస్ హిమ్ లేటర్. థ్యాంక్ యూ. ఈరోజు గత వారంలో మీకు చెప్పినట్లుగా ఈరోజు మనము మరి ఒక దానిని కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. బ్రదర్ మురళీ కృష్ణ గారు దేవుని యొక్క ఏర్పాటు ప్రకారము ఆయన పనిలో దేవుడు వారికి ఇచ్చిన ప్రతి విధమైన ఆధిక్యతను బట్టి దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని నిలవపెట్టి ఇన్ని సంవత్సరాలు ఆ ఉద్యోగంలో చక్కగా పనిచేసి గత నెలాఖరులో వారు రిటైర్ అవ్వటం జరిగింది. సో ఈరోజు వీ వాంట్ టు ఫెసిలిటేట్ హిమ్. ఐ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్లీజ్ కమ్. రండి ముందుకు వచ్చేయండి. ప్లీజ్ సిట్. ఈ సమయంలో బ్రదర్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో నేను వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. వారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సిస్టర్ సుకన్య గారు వారు ఇక్కడికి నడిపించారు ఆ యొక్క ఫెలోషిప్లోనికి. అప్పటి నుంచి కూడా మన చర్చ్ ఫెలోషిప్లో ఉంటూ మనలందరినీ చక్కగా ఎంకరేజ్ చేస్తూ దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి భారమును బట్టి దేవుని యొక్క వాక్యమును మనకి అందించుచు చర్చ్ యాక్టివిటీస్లో, నాట్ జస్ట్ చర్చ్ యాక్టివిటీస్ అంటే నేను కేవలం లోకల్ చర్చ్ గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యూనివర్సల్ చర్చ్. ఆ యొక్క యూనివర్సల్ చర్చ్ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా దేవుని సువార్తను ప్రకటించుట్లో అండ్ టీచింగ్స్లో ప్రత్యేకించి మనకి ఇక్కడ గత దినాలలో కంప్లీట్ 1 year మనం డాక్ట్రిన్స్ మీద టీచింగ్స్ చేసాం. బ్రదర్ వాటి గురించి 1 year ఆ యొక్క డాక్ట్రిన్స్ని మనకు టీచ్ చేయడం జరిగింది. ఎన్నో విషయాలు, ఈవెన్ ఫైనాన్షియల్ విషయాలు, ఎన్నో విషయాలను చర్చ్కి తెలియచేయటానికి, చర్చ్ దేవునిలో ఎదగటానికి దేవుడు వారిని వాడుకున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంతైనా స్తుతిస్తూ ఉన్నాను. వాస్తవానికి వారు ఒక రకంగా ఎంకరేజ్మెంట్, మనలో చాలామందికి వారు ఎంకరేజ్మెంట్, కొంతమందికి ఇబ్బందికరంగానే ఉంటారు కానీ కదా, అది వారే చెబుతారు తర్వాత అయినా. ఎందుకంటే కొన్ని పర్యాయాలు కొన్ని స్ట్రిక్ట్గా ఉంటే కొంతమందికి ఇబ్బందికరంగానే ఉంటుంది, అది ఖచ్చితంగా ఎక్కడైనా జరుగుతుంది. బట్ దేవుని యొక్క ప్రేమను బట్టి మనల్ని అందరిని చక్కగా ఎంకరేజ్ చేస్తూ మనతో చక్కగా కలిసిపోతూ ప్రభు పనిలో ఇంతవరకు మనతో కలిసి నడిచి ఇక నుంచి ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగం నుంచి అయితే రిటైర్ అయ్యారు కానీ దట్స్ వాట్ వీ హ్యాడ్ వెన్ వీ హ్యాడ్ పాట్లాక్ డిన్నర్. ఆ రోజు ఆ యొక్క క్విజ్ పెట్టినప్పుడు అదే అడిగారు పిల్లలు. ఈజ్ రిటైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ జాబ్ బట్ కంటిన్యూస్ ద ప్రీచింగ్ ద గాస్పల్ అని. ఆ స్వార్థను ప్రకటించడంలో రిటైర్ కాలేదు, దేవుని గురించి ప్రకటించడంలో రిటైర్ కాలేదు, దానిని లేకపోతే రిటైర్ అయిపోయిన తర్వాత బైబిల్ పట్టుకోలేదు. అండ్ హీ స్టార్టెడ్ ప్రీచింగ్ క్రైస్ట్ వన్స్ హీ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ హిస్ సేవియర్ అండ్ హీ ఈస్ కంటిన్యూయింగ్ దట్ అండ్ హీ విల్ కంటిన్యూ టు సర్వ్ ద లార్డ్ అంటిల్ హిస్ లాస్ట్ బ్రెత్. వి ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్. వారి యొక్క జీవితాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ యొక్క సమయంలో ఇంకా ఎవరైనా ఒకరు ఇద్దరు లేక ముగ్గురు వారిని గురించిన కొన్ని విషయాలను, కొన్ని చర్చ్కి తెలియని విషయాలు మరికొంతమందికి తెలుసు, బికాస్ వీ హ్యావ్ ఆల్సో సమ్ ఫ్రెండ్స్ హియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. అవి కూడా తెలియపరిచినట్లయితే మనందరం కలిసి వారి జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటికై దేవుడు చూపిన తన విశ్వసనీయతను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సిస్టర్ పద్మజ గారు మీరు కూడా రావాలి పైకి, ప్లీజ్ కమ్. అంటే మీరు ఇంకా రిటైర్ అవ్వలేదు కానీ బట్ స్టిల్
ఎస్ ఎస్ యా బ్రదర్ తిరుమలరావు గారు ముందు స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత సమ్వన్ కెన్ గెట్ రెడీ. ఇక్కడ రిటైర్ అవుతున్న మురళి అన్న, నాకు 95లో నేను విజయవాడ వచ్చాను. అప్పుడు ఆయన్ని స్పీకర్గా పిలిచారనమాట. అప్పుడు ఈవ్ బైబిల్ స్టడీస్లో చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్కి సువార్త చెప్పడానికి కోసం ఆయన పిలిచారు. ఫస్ట్ టైం అప్పుడు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఈ 30 years కలుసుకుంటూనే ఉంటుంటాం ఎక్కడైనా ఈవ్ మీటింగ్స్లో, ఈజీఎఫ్ మీటింగ్స్లో. అన్న విషయంకి వచ్చేసరికి ఈజ్ ఎ ఫైర్ బ్రాండ్ అనమాట. ప్రభు విషయాల్లో ఎక్కడ కూడా రాజీ పడే మనిషి కాదు. చక్కగా అవకాశం వచ్చినప్పుడల్లా, అంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ కొలీగ్స్తోనూ, బాసెస్తోనూ, ఫ్రెండ్స్తోనూ ఏమాత్రం అవకాశం వచ్చినా యేసు ప్రభు వారిని ప్రజెంట్ చేయడానికి ఎలాంటి ఎజిటేషన్ ఉండదన్నమాట. అది అట్లాంటి అవకాశాలన్నీ వాడుకున్నాడు ఉద్యోగస్తుడిగా. అదే టైంలో మినిస్ట్రీ పరంగా కూడా సెలవు రోజులు దొరికినప్పుడల్లా, ఈవెన్ సెలవు పెట్టి కూడా టోటల్ ఇండియా, ఇప్పుడు మరి అమెరికా కూడా వెళ్తున్నట్టుగా తెలిసింది. అమెరికా వెళ్ళొచ్చారా ఒక రౌండ్? అమెరికా కూడా వెళ్ళొచ్చారు. సో ఎంటైర్ ప్రపంచం అంతా తిరుగుతున్నాడు ఆయన. హగ్గై ద్వారా ట్రైన్ అప్ అయ్యారు. తర్వాత అన్ని చాలా మినిస్ట్రీస్లో, రవి జకరియాస్లో తిరిగారు. తర్వాత యూఎస్ఐలో. ఈజ్ గుడ్ స్పీకర్, వెరీ గిఫ్టెడ్ స్పీకర్ అనమాట. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెబుతూ చక్కగా మినిస్ట్రీ చేస్తూ ఉంటుంటారు. ఆ విధంగా అన్నంతో పరిచయం నాకు చాలా సంతోషం. ఈ విధంగా చర్చ్ ద్వారా కూడా మనం ఫెలిసిటేషన్ చేయటం అనేది ఇట్ ఈజ్ అ గుడ్ అకేషన్. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్ కమ్. మురళి అన్న గురించి చెప్పాలంటే హీజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. అంటే చాలా ఓపెన్గా డిస్కస్ చేస్తారు ఏదైనా. నేను చాలాసార్లు అన్నతోటి ఇంటరాక్ట్ అయినప్పుడు, అంటే చాలామందితోటి చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. బట్ ద వే హీ టాక్స్ అండ్ ఆర్గ్యూస్ ఆర్ డిస్కసెస్ ఈజ్ డిఫరెంట్. వెరీ ప్రాక్టికల్, చాలా ఎంకరేజింగ్. ఇంకొక విషయం ఏంటంటే 1 year బ్యాకే ఇట్లాగా 1 year తర్వాత నేను రిటైర్ అవ్వబోతూ ఉన్నాను. మిషన్స్ గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ హ్యాజ్ ఎ హార్ట్ ఫర్ మిషన్స్ కోసము వెళ్ళి తను కూడా వాడబడాలనేటువంటి డీప్ డిజైర్ తనలో నేను చూశానమాట. ఈవెన్ జెమ్స్లో కూడా సురేష్ ఎక్కడైనా అవకాశాలు ఉంటే ఎప్పుడైనా సరే నేను రావటానికి సిద్ధమే. సాధారణంగా రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేటప్పటికి లాంగ్ ట్రావెల్స్ ఎవరు చేయడానికి ఇష్టపడరు, వాళ్ళు ఉన్న చోట ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అన్న అయితే రిటైర్మెంట్ అవుతా ఉన్న ఆ ఏజ్లో కూడా హీ ఈజ్ రెడీ టు ట్రావెల్ లాంగ్ అండ్ టు బీ యూజ్డ్ ఫర్ గాడ్స్ మిషన్. సో ప్రైజ్ గాడ్ ఫర్ హిజ్ లైఫ్. అండ్ రాను దినాల్లో కూడా ప్రభు అన్నని ఇంకా అనేక మంది కొరకే దేవుడు ఆడుకునేలాగా ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ అమ్మాయి ముగ్గురు అయిపోయింది అనుకోబాకండి, ఉంది ఇంకా ఛాన్స్ ఉంది మీరు రావాలంటే. ఓకే, కంగ్రాట్స్ బ్రదర్, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. ఓకే, సో బ్రదర్ మురళి గారిని చూస్తుంటే అప్పుడే రిటైర్ కావటం అనేటువంటిది మంచిది కాదేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు ఆయనకున్నటువంటి ఎఫిషియన్సీని, ఆయనకున్నటువంటి టాలెంట్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంకా పొడిగించాలి. వాస్తవానికి బహుశా వాళ్ళ పేరెంట్స్ ఏమైనా తప్పేసారేమో డేట్ ఆఫ్ బర్త్ అని నాకు అనిపిస్తుంది. ఎర్లీగా రిటైర్ అవుతున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. సో ఎస్, సో చాలా సంతోషం. బ్రదర్ మురళి గారు మాకు హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు ఈజీఎఫ్ సర్కిల్స్లో బాగా తెలిసినటువంటి వ్యక్తి. బ్రదర్ మురళి గారి పేరు విన్నప్పుడు రమణ అని ఇంకొక ఆయన కూడా ఉన్నారనమాట. వీళ్ళిద్దరి పేరు ఎక్కువగా వినిపిస్తుండేది, అంటే జంట కవుల్లాగా అనిపిస్తూ ఉండేది అనమాట వీళ్ళిద్దరి పేర్లు వింటున్నప్పుడు. తర్వాత ఏదైనా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ కానీ ఏదైనా ఉంటే
బ్రదర్ మురళీ గారు ఎక్కువ మంది గుర్తొస్తారు. అంటే ఒక లెవెల్లో ఆర్గ్యూ చేయగలరు, లేకుంటే ఒక లెవెల్లో తన థాట్ని హీ కెన్ పుట్ ఫోర్త్ అనేటువంటి అలాంటి రికగ్నిషన్ ఉన్నటువంటి వ్యక్తి బ్రదర్ మురళీ గారు. చాలా అది ఒకటి స్పిరిచువల్గా, తర్వాత చాలామందిని ఎంకరేజ్ చేస్తూ, తర్వాత హీ కేర్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ లాస్ట్ బెంచెస్. అది నేను బాగా గమనించాను. బాగా లాస్ట్ బెంచెస్లో ఉన్నటువంటి వాళ్ళని గురించి బాగా కేర్ తీసుకుంటారు. సో హీ ఐడెంటిఫైస్ దెమ్, తర్వాత ఎంకరేజ్ కూడా బాగా చేస్తారు. తర్వాత ఇంకొక ఆస్పెక్ట్, జాబ్ ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికి మాకున్నటువంటి సర్కిల్స్లో సహజంగా మాకు తెలిసినటువంటి రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ఏదన్నా పెన్షనరీ బెనిఫిట్స్ అలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు మాకు కొన్నిసార్లు ఫోన్ చేస్తుంటారు అనమాట. ఫ్రెండ్స్ కావచ్చు, మాకున్నటువంటి సర్కిల్లో వాళ్ళు కావచ్చు. చేస్తున్నప్పుడు మాకు బాగా ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, మనకు ఒక వెనకాల ఒక బ్యాక్ బోన్ ఉంది, లేకపోతే వెనకాల ఒక మంచి సపోర్ట్ ఉంది, సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. ఎవరంటే అది ఏజీలో బ్రదర్ మురళీ గారు అనమాట. సో బ్రదర్గా చేస్తే మనకు అది అంత కాంప్లికేటెడ్ ఇష్యూ అయినా కానీ ఏదో ఒక విధంగా ఒక కొలిక్కి తీసుకొస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటూ ఉండేది. సో ఇప్పుడు కూడాను కోర్స్ ఆయన రిటైర్ అయినా కానీ అది కొనసాగుతుంది అని అనుకుంటున్నాను. సో హీఈస్ వెరీ టాలెంటెడ్, వెరీ గాడ్ ఫియరింగ్, అండ్ పర్టికులర్లీ హీఈస్ పీపుల్ ఓరియంటెడ్ పర్సన్ అనమాట. అంటే ఏదో మెసేజెస్ ఇచ్చేసి వెళ్ళిపోతూ అట్టుండేటువంటి టైప్ కాదు కానీ, బట్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ పీపుల్స్ లైవ్స్ అండ్ ఆల్సో హీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్. I wish them all the best for his retirement life, and sister also, she has to put up some more years in her service, but may God bless their family and their children too. Thank you. ఇంకా ఎవరైనా ఉన్నారా to share few words about him and to appreciate his work? గుడ్ మార్నింగ్ చర్చ్. అండ్ మురళీ అంకుల్ గురించి చెప్పాలంటే, లైక్ లాస్ట్ మే జూన్ ఆ టైంలో నా మెయిన్స్ ఎగ్జామ్ ఆ టైం. అంకుల్ బిబ్లికల్ టీచింగే కాకుండా ఆ స్ట్రాటజీస్ ఎలా మెయిన్స్ ఎంత టైం పెట్టాలి ఒక్కొక్క క్వశ్చన్కి, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలా అంకుల్ ఆ విధంగా కూడా నాకు మెంటరింగ్ చేశారు. నాకే కాదు, ఇంకా అభిషేక్కి, ఇలా మన చర్చ్లో చాలామందికి కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తే ఎలా స్ట్రాటజీస్ వాడాలి అని అంకుల్ చాలా బాగా చెప్పారు. అండ్ ఐ ప్రేస్ గాడ్ ఫర్ దట్. Yes, yeah. గుడ్ మార్నింగ్ చర్చ్. నేను హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు అన్న గురించి మేము ఎలా వినేవాళ్ళం అంటే, మా ఐయూ స్టూడెంట్స్ అన్న చెప్తే మంచి కిక్ ఉంటుంది అన్న అనేవారు. నేను అప్పుడు ఖైరతాబాద్ జోన్లో ఉండేవాడిని, అన్న మెహదీపట్నం జోన్లో ఉండేవారు. ఆ తర్వాత మేము మ్యారేజ్ అయిన తర్వాత శాంతినగర్ ఖైరతాబాద్ జోన్ నుంచి మెహదీపట్నం జోన్లకి రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వేరే జోన్కి వెళ్ళిపోయారనమాట. సో అక్కడ అన్న చేసిన పరిచర్య, అక్కడ సీనియర్స్ అందరూ కూడా చాలా చెప్పారనమాట అన్నల గురించి. ఆ తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత యాక్చువల్లీ 2018లో అన్న మేము కలిసి ఒక బిజినెస్ ప్లాన్లో ఉన్నాం అనమాట. అంటే దే వాంట్ యాజ్ ఏ ఒక అడ్వైజర్స్గా ఉండాలనుకున్నారు. అప్పుడు మేము జాబ్ లేకుండా ఉన్నాము. సో మాలాంటి కొంతమంది గ్రాడ్యుయేట్స్కి ఎంకరేజ్ చేయడానికి అన్న ముందుకు వచ్చారు. అప్పుడు రిటైర్మెంట్ అయినా కానీ అన్నకి అంటే చాలా ఇంటలెక్చువల్గా అన్న అడ్వైజ్ చేస్తారు చాలామందికి. సో మీ యొక్క వాల్యుబుల్ అడ్వైజెస్ మాలాంటి నెక్స్ట్ జనరేషన్కి బోత్ ఇటు సోషల్గా ఇటు స్పిరిచువల్గా ఇంకా ముందుకి ఇంకా ఎంతోమందికి ఇవ్వాలని కోరుకుంటూ మంచి రిటైర్మెంట్ ఉండాలని థ్యాంక్స్ చెప్తానండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎస్, అమరాండి. ఇక్కడ కూడి ఉన్న అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి మేము ఉయ్యూరు నుంచి ప్రత్యేకంగా వచ్చాము. మురళిని పద్మజాని కూడా అభినందించడానికి.
యాక్చువల్గా మురళి రక్షణ పొందినటువంటి టైం నుంచి కూడా తెలుసు. సిరాజ్ అన్నాళ్ళ ఇంట్లో గట్టు మీద కూర్చుని, గట్టు దగ్గర కుర్చేసి కూర్చుని బైబిల్ పట్టుకుని చదువుతూనే ఉండేవాడు. దేవుడు మరి నిజంగానే తన్ని పట్టుకుని మరి తన యొక్క ఆశీర్వాదాలతో నింపి ఒక కుటుంబంగా కట్టి ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా మాట్లాడాలంటే మాకు నచ్చిన, మేము మెచ్చిన మురళి గురించినటువంటి కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. ఆ రకంగా అంతేకాదు, పద్మజ కూడా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు మా ఇంటికి బాగా వస్తూ ఉండేది. అలాగా తనతో కూడా ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేశాడనమాట. మురళిలో ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి విషయం ఏంటంటే, ఏ విషయాన్నైనా సరే స్పిరిచువల్ ఆర్ ఎనీ అదర్ థింగ్ బాగా చదువుతాడు, దాన్ని బాగా విశ్లేషిస్తాడు. అంతేకాదు పీపుల్తో ఎప్పుడూ కూడా పంచుకోవటానికి తను ఇష్టపడతా ఉంటాడు. ఇందాక ఒక బ్రదర్ అన్నారు, మన బ్రదర్స్ అన్నారు ఫైర్ బ్రాండ్ అని. అలా అనిపిస్తుంది కానీ దాని వెనక అతని యొక్క మనసు, అతని యొక్క తపన రెండూ కూడా దాగి ఉంటాయని చెప్పడానికి ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో అంటే కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇంటరాక్షన్స్ని బట్టి తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే, అతనికి స్పిరిచువల్ కన్సర్న్స్ అట్లాగే సోషల్ కన్సర్న్స్ రెండూ కూడా బాగా ఉన్నాయి. అంతేకాకుండా మరి ఇందాక బాబు చెప్తా ఉన్నాడు, మమ్మల్ని చాలా గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్పి. నిజంగానే అది అతనికి ఒక కన్సర్న్ అనమాట. తర్వాత పద్మజ కూడా చూడడానికి చాలా సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ. ఇద్దరు కూడా చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఒక మంచి కుటుంబంగా కట్టుబడి యుఎస్ఐ పరిచర్యలో అనేక మంది స్టూడెంట్స్కి స్పిరిచువల్గా వెన్నుదన్నుగా నిలిచారని చెప్పడానికి ఏమాత్రం కూడా అనుమానం లేదు, ఇసుమంత కూడా అనుమానం లేదు. సో దేవుడు ఆ కుటుంబాన్ని ఆ విధంగా మరి తీర్చిదిద్దినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అనుకుంటున్నాం కదా, పదవీ విరమణ చేస్తున్నాడు కానీ ప్రభు పనిలో పదవీ విరమణ మాత్రం లేదు. ఖచ్చితంగా తను కొనసాగుతూనే ఉంటాడు. దేవుని నామానికి ఆ కుటుంబం మహిమ తెచ్చేదిగా ఉంటుందని. అంతేకాకుండా మురళి లక్షణంగా సలక్షణంగా నీ పాత్ర నువ్వు పోషించావు. ఇక ముందు కూడా నీ నేర్పరి నాయకత్వంతో అందరికీ ఆ విధంగా ఒక మంచి మాదిరిగా నువ్వు అలాగే మీ కుటుంబం కూడా నిలబడాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా ఉన్నారా? అయ్యా పద్మజ సిస్టర్ మల్లేశ్వరమ్మ గారు, మనోజ్ గారు వస్తారా తర్వాత? దేవునికి స్తోత్రం. అన్న నాకు కూడా అంటే ఫస్ట్ నేను అన్నను ఇంటరాక్ట్ అయింది సిరాజ్ అన్న ఇంట్లో ఉన్నప్పుడు. ఒకసారి నైట్ అక్కడ భోజనం చేస్తూ ఉన్నప్పుడు అన్న ఉన్నారు. అప్పుడు ఫస్ట్ టైం అన్నని నేను మాట్లాడటం జరిగింది. అయితే అన్న ఆ రోజు చెప్పిన మాట అన్నకు గుర్తుందో లేదో, అన్న దేవుని ప్రేమ గురించి నాకు చెప్తా ఉన్నారనమాట ఆ రోజు. సో హీ వాజ్ టెల్లింగ్ అబౌట్ గాడ్ లవ్స్ మీ యాజ్ ద ఐఎమ్ ఓన్లీ పర్సన్ ఆన్ ద ఎర్త్. సో దట్ ఈస్ ద వర్డ్ దట్ హీ స్పోక్. ఐ స్టిల్ రిమెంబర్ ఇట్ అండ్ ఐ కుడ్ స్ట్రెంగ్తెన్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. అండ్ అది ఒకటే కాదు కానీ రీసెంట్గా మా అబ్బాయి పెద్దోడు ఎంసెట్ అదే నీట్ రాస్తా ఉన్నప్పుడు చాలా డౌట్స్ ఉండేవి నాకు. వాడిని హాస్టల్లో పెట్టాలా, ఇంటికి తీసుకొచ్చేయాలా, ఎప్పుడు ఇంటికి తీసుకురావాలి, అసలు అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అనమాట నిజంగా చెప్పాలంటే ఇవి. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టూడెంట్స్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, ఏం చేయాలని తెలియదు. సో అలాంటప్పుడు వితౌట్ ఎనీ హెజిటేషన్ నేను ఎప్పుడు అవసరమైనా ఐ కాల్డ్ అన్నతో మాట్లాడాను. Really very good suggestions that Anna has given. I really thank God for that and his guidance. So Anna, I thank you for all the అంటే ప్రాక్టికల్గా అదనే కాదు వేరే ఏది మాట్లాడినా కూడా అంటే ఇనిషియల్గా నేను అనుకుని ఎన్నో పెద్ద అయిన కదా నేను ఫోన్ చేస్తే అవైలబుల్ ఉంటారా లేదా అని. కానీ ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసినా కూడా he is available and he never told I give some time or I'll call some time back అనే మాట ఎప్పుడు చెప్పలేదు. So I really thank God for that and I wish Anna to bear more fruits and be God give you long life and I don't say it is happy retirement but I wish you should have a more long life and live for the Lord for more fruitfully. Thank you Anna. Yeah, done.
నాగలక్ష్మి సిస్టర్ లేరా? గుడ్ ఆఫ్టర్నూన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మురళన్న ఇక్కడ అందరికీ తెలుసు, మాకైతే 2000 నుంచి తెలుసు. ఎందుకంటే 2000లో మా మ్యారేజ్ అయింది నాగలక్ష్మితో. అయితే మ్యారేజ్ కాకముందు కూడా వాళ్ళు తనకి నాగలక్ష్మికి మెంటర్ ఫ్యామిలీగా ఉన్నారు. మరి వాళ్ళ ఇంట్లో బైబిల్ స్టడీస్ ద్వారా కానీ చాలా ఎంకరేజ్ అయింది. మాకు కూడా యూఎస్ఏ పరిచర్య అన్నవాళ్ళ ద్వారానే ఇంట్రడ్యూస్ అయ్యాం. ముఖ్యంగా మెహదీపట్నం జోన్లో ఎంతోమంది మరి స్టూడెంట్స్ని అలాగే గ్రాడ్యుయేట్స్ని అన్న నర్చర్ చేశారు. ఒక విషయం చెప్పాలంటే ప్రాముఖ్యంగా మమ్మల్నే కాదు, ముఖ్యంగా అప్పుడు కంబైన్డ్ స్టేట్కి, కంబైన్డ్ ఏపీకి హైదరాబాద్ క్యాపిటల్గా ఉండేది కదా, అక్కడికి చాలా మారుమూల ప్రాంతాల నుంచి అనేక మంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళని గైడ్ చేయటంలో అన్న చాలా మరి టైం తీసుకొని వాళ్ళని గైడ్ చేయటం, ఎంకరేజ్ చేయటం. ముఖ్యంగా మెహదీపట్నం జోన్లో లోకల్ స్టూడెంట్స్ అయినటువంటి లక్ష్మణ్ అలాగే అరవింద్, విఘ్నేష్ వాళ్ళని ఫస్ట్ టైం అన్నయ్య ఎంకరేజ్ చేశారు లోకల్ స్టూడెంట్స్ తెలంగాణలో. తర్వాత ఇంకా ఏంటంటే అసలు ప్రాముఖ్యంగా ఎంతోమంది మరి పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే వాళ్ళని కన్సర్న్ కలిగి వాళ్ళకి సపోర్ట్ చేయటము, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, మోటివేట్ చేయటం, వాళ్ళ స్టడీస్లో కనుక్కొని తర్వాత ఇంకేంటంటే ఇంకా ఈవెన్ అకాడమిక్ పరిస్థితిలో కూడా చాలా స్ట్రెంగ్థెన్ చేస్తూ వచ్చారు. ఈ విధంగా అన్న గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా అదేంటి బైబిల్ స్టడీస్లో, మినిస్ట్రీలో చాలా మెహదీపట్నం జోన్లో చాలా ఎంకరేజ్ చేశారు. గ్రాడ్యుయేట్స్ని కావచ్చు, తర్వాత స్టూడెంట్స్ని కావచ్చు. అంతేకాకుండా తర్వాత ఇంకా చెప్పాలంటే మరి అలాగే చర్చ్ మినిస్ట్రీలో కూడా అన్న చాలా మరి పరిచర్య చేశారు. ఇంకా ముందు రానున్న దినాల్లో అన్న పరిచర్య ద్వారా ఇంకా మరి అనేక మంది మరి అన్న ద్వారా స్ట్రెంగ్థెన్ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఎస్ బ్రదర్ వెంకట్ గారు. నేను ముందుకు రావటం నాకు అంతే భయం ఒక విధంగా అలాంటి మీటింగ్స్లో. కాకపోతే అందరూ మురళి గారిని చెప్పిన తర్వాత బైబిల్ స్టడీస్లోనూ లేక చర్చిలోనూ జరిగిన విషయాలు, మీకు పర్సనల్గా ఉన్న సంబంధం చెప్పారు. నాకు దేవుడిచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే ఆయన రిటైర్మెంట్ అయిన రోజున ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆయన ఆఫీస్లో ఆయన సన్మానం చేస్తున్నప్పుడు స్వయంగా చూడాలని ఆశపెట్టి అడిగితే తప్పకుండా పర్మిషన్ ఇచ్చారు. అలాగా మరి అనేక మంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆయన్ని సన్మానించటం ఉట్టి పూలతోనూ కండువతోనే కాదు, కానీ వాళ్ళ మాటలతో చెప్పిన విషయాలను బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. పబ్లిక్ మనం మినిస్ట్రీలో ఉండొచ్చు, చర్చిలో ఉండొచ్చు, కానీ అది రిఫ్లెక్ట్ మన వర్క్ ప్లేస్లో ఉండాలి. వాళ్ళందరూ కూడా ఎంత మా మెంటర్ అని చెప్పారు. వాళ్ళ కొలీగ్స్ అయితే మా ప్రమోషన్ కోసం మా ఎదుటే ఆయన రూమ్లో ప్రార్థన చేశారు అని చెప్పారు. అది నాకు ఎంతో సంతోషమైంది. మా పెద్ద ఆఫీసర్లు కానీ చిన్నవాళ్ళు కానీ వాళ్ళు ఎంతో అభినందించారు. ఎందుకంటే బైఫర్ఫికేషన్ అయినప్పుడు ఎవరు ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయటానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆయన ఇనిషియేట్ చేసుకుని నేను వెళ్తాను, నేను వీళ్ళకి టీచ్ చేస్తాను, ట్రైన్ చేస్తానని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఎంతో ట్రైనర్గా ఉన్నారని చెప్పినప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. గుడ్ ఆఫ్టర్నూన్ చర్చ్. సో మన చర్చ్ తరపు నుంచి కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ప్రతి ఇయర్ క్రిస్టమస్కి మన ఇక్కడ బైబిల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి మన బట్టలు ఇవ్వటం కానీ వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం విషయంలో అన్న ఇనిషియేట్ చేశారు. ఒక 2 years బ్యాక్ ఫస్ట్ అన్న వచ్చి ఇలా చేద్దాం మన పాస్ట్ గారిని అంటే పెద్ద అందరితో మాట్లాడదాం అన్నారు. సో దాన్ని బట్టి హీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ కన్సర్న్ అబౌట్ ద స్టూడెంట్స్ అండ్ హూ ఆర్ పూర్ నీడీ పీపుల్కి ఆయన కన్సర్న్ ఉందని తెలుస్తుంది. అదే మనం ప్రతి ఇయర్ కూడా అది చేస్తూ ఉన్నాం. సో ఎవ్రీ ఇయర్ క్రిస్టమస్కి పాస్టర్స్కి మన ఇక్కడ బైబిల్ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్కి బట్టలు ఇవ్వటం అనేది అన్న ఇనిషియేట్ చేశారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.
ఇంకా ఉన్నారా ఎవరన్నా? Kids are missing, and I want even kids also to be here, so that they must know how God is blessing us to be blessing to others. That's the only reason. Can someone call all the kids? ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీరు ముందుకు వచ్చి పంచుకోవచ్చు. ఈ సమయంలో నిజంగా బ్రదర్ వెంకట్ గారు చెప్పినట్లు ఆ చర్చ్ మెంబర్స్ చర్చ్కి వచ్చినప్పుడు ఒక చర్చ్ మెంబర్ గురించి చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే చర్చ్లో ఎలా ఉంటామో బయట ఎలా ఉంటామో అనేది అది వేరువేరుగా ఉంటుంది కొన్ని పర్యాయాలు. బట్ ద వర్క్ ప్లేస్ టెస్ట్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వర్క్ ప్లేస్లో ఏ విధముగా వారు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నారు, దేవుడు వారిని ఉంచిన స్థలంలో వారు ఎంత ఆశీర్వాదకరముగా, ఎంత అకౌంటబుల్గా వారిని చూసిన వారు ఆ విధంగా ఇన్స్పైర్ అవటానికి దేవుని సాక్షిగా వారు అక్కడ ఉండటాన్ని బట్టి ఆ దేవుణ్ణి ఎంతైనా స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో బ్రదర్ కొన్ని మాటలు మనతో మాట్లాడతారు, ఏదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ వారిద్దరు. ఆ తర్వాత we will conclude. Come, there are many seats here. Yeah, please come to the front. And you can sit here also on the stage. Yeah. Aman, వచ్చే ఇక్కడ ఉన్న చైర్స్ ఉన్న వచ్చే. Thank you, Pastor. Yeah. Thank you, everybody. Everyone should come inside. No one should stand outside. Everyone. Yeah. నేను సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నప్పుడు మా కాలేజ్లో ఒక డిస్కషన్ జరిగింది, ఒక చిన్న డిస్కషన్ ఏంటంటే మనిషి ఎందుకు చనిపోతున్నాడు, వై షుడ్ ఎ పర్సన్ డై. సో ఈ డిస్కషన్లో ఏమైందంటే జోసెఫ్ అని మా కాలేజీలో చదువుతున్న ఒక అబ్బాయి బైబిల్లో ఆన్సర్స్ ఉన్నాయి, బైబిల్లో వెళ్ళి చదివితే ఆన్సర్స్ దొరుకుతుంది అన్నాడు. సరే అని నేను లైబ్రరీకి వెళ్ళి బైబిల్ తీసుకొని ఐ జస్ట్ స్టార్టెడ్ రీడింగ్ బుక్ ఆఫ్ జెనిసిస్. ఆ 3rd చాప్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు డస్ట్ యు ఆర్ టు డస్ట్ యూ షల్ రిటర్న్ అనే ఆ వర్స్ ఉంది కదా, మన్ను కనుక తిరిగి మన్నులోకి వెళ్ళలేదు. అది చదివినప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద కరెక్ట్ బుక్. మనం ఇంతవరకు ఎప్పుడు ఈ బుక్ గురించి వినలేదు, ఈ బుక్ కొంచెం సీరియస్గా చదవాలని చెప్పేసి నేను చాలా సీరియస్గా చదవడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన ఒక 15-20 డేస్లో ఐ కేమ్ అప్ టు బుక్ ఆఫ్ ఐజయా అనమాట. సో ఐ రెడ్ వెరీ ఫాస్ట్. తర్వాత చాలామంది పరిచయం అయ్యారు. మా ఆఫీస్లో ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక ఆయన పరిచయం అయ్యాడు, క్రిస్దాస్. ఆయన నన్ను సిరాజ్ గారికి పరిచయం చేశారు. దాని తర్వాత సిరాజ్ గారు పీసీ వర్గీస్ గారికి పరిచయం చేశారు. తర్వాత ఒక పాస్టర్ గారు పరిచయం అయ్యారు. ఇట్లా చాలామంది పరిచయం అయ్యారు. అందరూ నాకు గాస్పెల్ చెప్పారు. ఒకరోజు నేను ఇంటికి వస్తున్నప్పుడు ఒక వాయిస్ విన్నాను, నేను ఐ ఆమ్ ద లార్డ్, యూ ఫాలో మీ అని చెప్పి. అప్పుడు నేను ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు ఫాలో క్రైస్ట్ అని చెప్పేసి. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలి అని నేను ఒక నిర్ణయం తీసుకున్నానో దాని కాన్సిక్వెన్సెస్ చాలా వచ్చాయి. ఏంటి కాన్సిక్వెన్స్ అంటే, ఫస్ట్ ఇంట్లోనే మా పేరెంట్స్ తోటి, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి, తర్వాత మా రిలేటివ్స్ తోటి, అందరితోటి చాలా ఫ్రిక్షన్ వచ్చింది నాకు. ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో మొత్తానికి నేను ఫైనల్ ఇయర్ ఎట్లా పాస్ అయ్యానో తెలియదు నాకు. ఐ సమ్హౌ మేనేజ్ టు పాస్ ఫైనల్ ఇయర్. అసలు ఇంట్లో ఇంత ప్రెషర్ తోటి నేను ఫైనల్ ఇయర్ ఫెయిల్ అవుతానని అనుకున్నాను నేను. బట్ అన్నోయింగ్లీ ఐ పాస్డ్ ఫైనల్ ఇయర్. అదే టైంలో మా ఇంట్లో డిస్కషన్ ఏంటంటే, నువ్వు గనక ఫర్దర్గా చదువుకోవాలి అని అంటే నువ్వు యూ గివ్ అండర్టేకింగ్. ఏంటి అండర్టేకింగ్ అంటే, ఐ వోంట్ రీడ్ బైబుల్, ఐ వోంట్ గో టు చర్చ్, ఐ వోంట్ టేక్ బ్యాప్టిజం, ఐ వోంట్ మ్యారీ క్రిస్టియన్ అండ్ ఐ వోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ అని చెప్పి ఒక అండర్టేకింగ్ ఇవ్వు. అప్పుడు నేను ఫర్దర్గా ఎడ్యుకేషన్కి పంపిస్తాను అని మా ఫాదర్ కండిషన్స్ పెట్టారు. ఒక సైడ్ ఏమో నాకు
కొత్తగా తెలుసుకున్నటువంటి ఫెయిత్ లైన్లో వెళ్ళాలా, లేకపోతే ఇవన్నీ వదిలేసి మనము ఒక జాబ్, ఎడ్యుకేషన్. నాకు ఎంకామ్లో సీట్ వచ్చింది నాగార్జున యూనివర్సిటీ. ఐ గాట్ సీట్ ఇన్ ఎంఏ ఇన్ దట్ ఇఫ్లూ యూనివర్సిటీ. తర్వాత ఏదో ఇంకొక ఇన్స్టిట్యూట్లో పీజీ డిప్లొమా కోర్స్ ఒకటి ఒక ఆఫర్ లెటర్ వచ్చింది. సో ఈ లైన్లో వెళ్ళాలా, షుడ్ ఐ గో ఇన్ దిస్ లైన్ ఆర్ షుడ్ ఐ క్విట్ దిస్ అండ్ గో ఇంటూ యూనో ఇంటూ దిస్ సెక్యులర్ సైడ్ అని చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. స్ట్రగుల్ అవుతున్నప్పుడు నాకు ఒకరోజు I read a verse in Psalm 27, I think 27 or 29. It's better to be a doorkeeper in the house of the Lord than to dwell in tents of wickedness అంటాడు. So I said, Lord, ఒక చిన్న జాబ్, స్మాల్ జాబ్ యూ గివ్ మీ. డోర్ కీపర్ జాబ్ అంటే ఏంటి? ఒక చిన్న అటెండర్ బేసిక్లీ. మనం 5-star హోటల్కి వెళ్ళినప్పుడు ఒకడు పెద్ద డ్రెస్ వేసుకుని డోర్ ఇట్లా ఓపెన్ చేస్తాడు, మీరు చూసే ఉంటారు. ఆ జాబ్ అది చాలు నాకు. దట్ ఈస్ అ ఫంటాస్టిక్ జాబ్. చాలు నీ కింగ్డమ్లో ఆ చిన్న జాబ్ ఇవి చాలు నాకు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ అని ప్రార్థన చేశాం. ఒక చిన్న జాబ్, యూ గివ్ మీ స్మాలెస్ట్ జాబ్, యూ గివ్ మీ, ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. మా ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను. ఐ విల్ బీ పీస్ఫుల్, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ అని ప్రార్థన చేశాను. అనుకోకుండా స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ పాస్ అయ్యాను నేను. రిజల్ట్ వచ్చింది. దే కాల్ మీ ఫర్ అ టైప్ టెస్ట్. టైప్ టెస్ట్కి వెళ్ళాను. ఐ పాస్ టైప్ టెస్ట్. ఐ గాట్ అపాయింట్మెంట్ ఆర్డర్. ఇన్ 85 సెప్టెంబర్ ఐ గాట్ అపాయింట్మెంట్ ఆర్డర్. పాస్ అయిన 3 నెలలకి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. పెద్ద రికార్డ్ అనమాట ఇంట్లో, మా కాలనీలో. సో ఇంకా మా ఫాదర్ ఇంకా క్వైట్ అయిపోయారు. ఏంటంటే నీకు జాబ్ వచ్చే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇంకా ఏంటి, యూ గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని చెప్పారు మా ఫాదర్. సరే, ఎనీవే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పంగా విత్ మై ఫాదర్. దట్ హిస్ కన్విక్షన్స్. He had pakka ideas. Maybe if I were in his place, I would do the same thing. AG office ko vachanu. AG office vachina tarvata I committed lot of mistakes. First mistake I did ఏంటంటే, రిపోర్టింగ్ ఇవ్వగానే రిపోర్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు కొంతమంది. ఫస్ట్ ఐ రిపోర్టెడ్ టు వన్ తమిళ్ అయ్యర్ అనమాట. ఎన్నపా అయ్యరా అయ్యంగారా? దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ మీ. నేను ఆలోచించకుండా ఐ సెడ్ అయ్యంగార్. దెన్ ఈ సెడ్, సరే అన్న గోత్రం, విచ్ గోత్రం? ఐ సెడ్ ఐఎమ్ శ్రీవత్సవ గోత్రం. ఓ వెరీ గుడ్. ఎన్నో నక్షత్రం? ఐ సెడ్ అశ్విని నక్షత్రం. ఓ అరే క్యా బాత్ హై, యు ఆర్ అవర్ మ్యాన్ అన్నాడు. అండ్ ఐ డెంట్ రియలైజ్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్స్ ఐ కమిటెడ్. మొత్తం ఆఫీస్ అంతా పాకిపోయింది న్యూస్. కొత్తగా ఒక తమిళ్ అయ్యంగారు వచ్చాడు మన ఆఫీస్కి, అండ్ దట్ గై ఈజ్ దిస్ థింగ్ అని. కానీ అదే రోజు ఇంకొకటి జరిగింది. ఐ మెట్ సిరాజ్ అన్నాస్ బ్రదర్. సిరాజ్ అన్న వాళ్ళ ఎల్డర్ బ్రదర్ దయానంద్ గారు ఉన్నారు. ఆయన్ని అదే రోజు కలిసాను. అదే రోజు ఇంట్రెస్టింగ్లీ ఐ మెట్ హిమ్ ద సేమ్ డే. సో తర్వాత స్లోగా ఆఫీస్లో స్ప్రెడ్ అయింది ఏంటంటే, ఇతను అయ్యంగారు, ఈయన బ్రాహ్మిన్, కానీ ఈజ్ అసోసియేటింగ్ విత్ ఎస్సీస్, ఈజ్ అసోసియేటింగ్ విత్ బీసీస్, ఈ గోస్ టు బైబిల్ స్టడీ, ఈ క్యారీస్ ద బైబిల్. సో పిలిచి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఏమైనా చేసుకో, ఆఫీస్లో మాత్రం డోంట్ క్యారీ ద బైబిల్ ఇన్ ద ఆఫీస్ అన్నాను. నేను అన్నాను, హూ స్టాప్స్ మీ ఫ్రమ్ క్యారీయింగ్ ద బైబిల్ ఇన్ దిస్ ఆఫీస్? కమాన్, ఐ వాంట్ టు సీ అన్న. అరే ఎందుకురా నువ్వు గొడవ పెట్టుకుంటావు, నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో డంప్ చేసేస్తారా, వద్దు ఇలాంటి పనులు చేయబాగా అన్నాడు. I said nothing doing, I am least bothered. Already I am dumped here only. Okay, ఇంకా ఎక్కడ డంప్ చేస్తారు నన్ను తీసుకెళ్ళి, ఎక్కమన్నా. సో లైక్ దట్ ఐ వాజ్ వెరీ క్యాజువల్. ఐ వాజ్ లైక్ వెరీ, నాకు అన్నారు కదా ఫైర్ బ్రాండ్ అన్నారు కదా, ఇట్ ఈస్ స్మాల్ టర్మ్ యాక్చువల్లీ. ఇంకా ఇట్స్ సునామీ అనమాట. సో ఎనీవే చాలా, అండ్ దట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ ద ఆఫీస్. నేను అనుకోకుండా క్రియేట్ చేసిన ఒక స్మాల్, then I should have told that senior accountant that I am a believer in Christ. I come from, even though I was Brahmin, I became a believer అని చెప్పుంటే నాకు అంత రికగ్నిషన్ వచ్చేది కాదు. బట్ ఐ గాట్. తర్వాత ఆఫ్ కోర్స్ నేను మిత్రా అంకుల్ని కలిశాను. ఆ రోజుల్లో మిత్రా అంకుల్ మా ఆఫీస్లో బైబిల్ స్టడీ తీసుకునేవాళ్ళు. సో హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ హూ ఇన్స్పైర్డ్ మీ టు స్టాండ్ ఇన్ ద పబ్లిక్ స్పియర్ అండ్
be very open in our faith. దాని తర్వాత ఏం జరిగిందంటే చాలా కాలము ఐ వాజ్ నాట్ సీరియస్ ఇన్ మై వర్క్. నా జాబ్ గురించి నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. నేనేమనుకునేవాడిని అంటే మండే టు ఫ్రైడే ఐఎమ్ సెల్లింగ్ మై టైమ్ టు ఏజీ ఆఫీస్. ఏజీ ఆఫీస్కి వెళ్తాం, జాబ్ చేస్తాం, అంతే. బ్యాలెన్స్ టైం అంతా కూడా మినిస్ట్రీ చేయాలి, అటు ఇటు తిరగాలి, బైబిల్ స్టడీ తీసుకోవాలి, క్యాంప్కి వెళ్ళాలి, ఇట్లా ఆలోచించేవాడిని. బట్ దెన్ ఐ మెట్ వన్ మోర్ పర్సన్ కాల్ మిస్టర్ లీ అగైన్స్ డైర్. ఆయన ఏమన్నాడంటే వర్క్లో కూడా నువ్వు ఎక్సెల్ అవ్వాలి. దిస్ ఇస్ నాట్ ద వే యూ డూ యువర్ వర్క్. యూ షుడ్ ఎక్సెల్ అండ్ యూ షుడ్ గెట్ గుడ్ రికగ్నిషన్. వర్క్ ఆఫీస్లో నువ్వు ఎక్సెల్ అయితేనే నీ టెస్టిమనీకి వాల్యూ ఉంటుంది, లేకపోతే నీ టెస్టిమనీకి వాల్యూ ఉండదు అని చెప్పాను. సో ఎనీవే అది కొంచెం స్లోలీ ఇట్ సంక్ ఇన్ టు మై మైండ్. దానివల్ల ఏమైందంటే నన్ను కంప్యూటరైజేషన్కి సెలెక్ట్ చేశారు. 94 I got into computerization and I started doing programming. Straight away I started doing programming. ఆఫీస్లో చాలా అప్లికేషన్స్ క్రియేట్ చేశాను. జీపీఎఫ్ అప్లికేషన్ అని చెప్పేసి, డాక్ అప్లికేషన్, తర్వాత కౌంటర్ మేనేజ్మెంట్, ఇట్లాగా పెన్షన్ సిస్టమ్స్, ఇట్లాగా ఐ వుడ్ హ్యావ్ డెవలప్డ్ అట్లీస్ట్ 7-8 అప్లికేషన్స్ ఐ వుడ్ హ్యావ్ డెవలప్డ్. దెన్ అఫ్కోర్స్ ఐ గాట్ మ్యారీడ్ 97. అది కూడా దట్స్ అనదర్ సబ్ స్టోరీ, పెద్ద స్టోరీ అది. మా పేరెంట్స్ ఏమో బ్రాహ్మిన్నే చేసుకోవాలన్నారు. నేనేమో అట్లా కాదు, ఐ వాంట్ టు మ్యారీ అ బిలీవర్, వెదర్ ఇట్ ఇస్ బ్రాహ్మిన్ ఆర్ నాట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెఫర్ అని చెప్పాను. అయితే మొత్తానికి విత్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ ఐ గాట్ మ్యారీడ్. అండ్ ఇనిషియలీ మా ఇద్దరికి కూడా కొంచెము పర్సనాలిటీ డిఫరెన్స్ ఏదైతే ఉందో it's very huge. మా ఇద్దరికి that personality difference is very huge. Even now we have that gap will be there. ప్రతి మ్యారేజ్లో కూడా దట్ పర్సనాలిటీ గ్యాప్ అనేది కంపల్సరీగా ఉంటుంది. బట్ వీ లెర్న్ టు అడ్జస్ట్ విత్ ది పర్సనాలిటీ డిఫరెన్సెస్. పిల్లలు వచ్చారు, పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు, దట్స్ అనదర్ స్టోరీ. అగైన్ హౌ టు మేనేజ్ ద చిల్డ్రన్ ఈజ్ అనదర్ బిగ్ స్టోరీ. సో ఈచ్ చైల్డ్ యూ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ విత్ డిఫరెంట్ చైల్డ్. డిఫరెంట్. ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మా చిన్నోడు 7th 8th he was in Hyderabad just last week. So I went to Hyderabad. He had an interview with US Embassy. He attended the interview. He took a flight and went back to Delhi. And Delhi నుంచి లూధియానా వెళ్తున్నప్పుడు అంబాలాలో ట్రైన్ ఆగిపోయింది. లైట్లు ఆఫ్ చేస్తారు మొత్తం. అక్కడ పఠాన్కోట్లో బాంబు జరుగుతున్నాయని చెప్పేసి దే స్టాప్డ్ ద ట్రైన్. మాకేమో ఫోన్లు రిలేటివ్స్ దగ్గర నుంచి, నువ్వెందుకు పంపించావు మీ అబ్బాయిని, అసలు పంపించకుండా ఉండాల్సింది, వార్ జోన్లోకి పంపించావు, ఇక్కడ ఉంటే నీకేం పోయింది అని చెప్పి అంతా ఫోన్లు. మావాడేమో డాడీ యాక్చువల్లీ ఐ వాంట్ వాలంటీర్ అండ్ గో టు ద ఫ్రంట్ అంటాడు. అరే అరే వాడు పిలిస్తే వెళ్ళరా నాయన, నువ్వు ఎందుకు అనవసరం, వై యూ వాంట్ టు అన్నెసర్లీ గో. అట్లా యూనో దట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మేనేజింగ్ విత్ ద చిల్డ్రన్. సో ఇట్లా మమ్మల్ని దేవుడు, బట్ చాలామంది ప్రాఫెసీ ఏం చెప్పారంటే ఈ అబ్బాయి 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడు విశ్వాసంలో అన్నారు. మా చర్చ్ మెంబర్స్ కొంతమంది 10 years కంటే ఎక్కువ ఉండడండి ఈ అబ్బాయి విశ్వాసంలో ఉండడు అన్నారు. సో ఈవెన్ ఆఫీస్లో కూడా చాలామంది అన్నారు. కొంతమంది ఏమో దే థ్రెటన్డ్ మీ, నువ్వు అసలు ఆఫీస్లో ఎట్లా సర్వైవ్ అవుతావో మేము చూస్తాం అన్నారు. ఐఎమ్ స్టిల్ స్టాండింగ్ స్ట్రాంగ్, బట్ దోస్ పీపుల్ ఆర్. నేను ఇప్పుడు బ్యాప్టిజం తీసుకొని 40 years అయిందాక. యా, సో 85 January I took baptism akka. So now it is 40 years. This is the 41st year going on. So atla, but నాకు కూడా సర్ప్రైజ్. I also did not think that I will run so long. So it's really amazing journey. తర్వాత ఆఫీస్లో నేను 2018, ఇప్పుడు ఇందాక అన్నారు కదా, 2018లో ట్రాన్స్ఫర్ అయ్యాను. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైపోయిందంటే నాకు కింద అందరు జూనియర్స్, చిన్న చిన్న బీటెక్ పాస్ అయ్యి ఆఫీస్కి వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు మా దగ్గరికి. వచ్చినప్పుడు గాడ్ గేవ్ మీ దట్ విజ్డమ్. యూ డీల్ విత్ దెమ్ నైస్లీ, డెవలప్ దెమ్, మెంటర్ దెమ్. ఎందుకంటే నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. మీకంతా పారబుల్ ఆఫ్ ద అన్జస్ట్ స్టీవార్డ్ అని ఒకటి ఉంది మన దగ్గర. సో ఆ పారబుల్ ఆఫ్ ద అన్జస్ట్ స్టీవార్డ్ చదువుతున్నప్పుడు నువ్వు ఫ్యూచర్లో ఏజ్ ఆఫీస్లో కనుక నువ్వు
నీ పని అవ్వాలంటే వీళ్ళని నువ్వు మంచిగా డెవలప్ చేయాలి అని ఒక థాట్ దేవుడు ఇచ్చాడు. సో ఐ రియలీ యునో హెల్ప్డ్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ లైక్ దట్. అండ్ చాలామంది అంటే ఇప్పుడు ఇందాక బోయస్ బ్రదర్ అన్నారు కదా పెన్షన్ పైరవీ గురించి. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పేసి ఐ విల్ కంక్లూడ్ హియర్. నేను మా ఇంట్లో ఎప్పుడు నన్ను ఎవరు ఎస్పెషలీ మై ఫాదర్స్ ఫ్యామిలీ, మై మదర్స్ ఫ్యామిలీ ఎవరు నన్ను రెస్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఈవెన్ నోబడీ రెస్పెక్ట్స్ మీ. ఎందుకంటే దే లుక్ అట్ మీ యాజ్ అ ట్రైటర్. నువ్వు యేసుప్రభుని ఫాలో అవుతున్నావు అని చెప్పి దే లుక్ అట్ మీ లైక్ ఎ ట్రైటర్. అయితే ఐ థింక్ సమ్వేర్ 4 years నేను సర్వీస్లో జాయిన్ అయిన 4 years తర్వాత ఒక అతను వచ్చాడు నా దగ్గరికి, ఒక పెద్ద ఆయన వచ్చారు. నేను కూర్చొని పని చేసుకుంటున్నాను. బాబు నువ్వేనా మురళీకృష్ణ అంటే నేనే, ఏంటి అన్నాను. అంటే ఒక చిన్న స్లిప్ ఇచ్చాడు. స్లిప్ చూస్తే మా డాడీ హ్యాండ్ రైటింగ్ ఉంది దాని మీద. ఏంటంటే ఈ పర్సన్ మా కలీగ్ వాళ్ళ బ్రదరు, కొంచెం హెల్ప్ చేయి అనేసి. సరే ఏమైంది అంకుల్, ఏమైందంటే నా పెన్షన్ రాలేదయ్యా ఇంతవరకు అన్నాడు. సరే కూర్చోండి చూపిస్తానని నా వర్క్ కంప్లీట్ చేసుకొని ఆయన్ని మొత్తం అప్పట్లో 3-4 సెక్షన్స్ వెతకాలి ఆయన పెన్షన్ కేసు బయటికి తీయాలంటే. సో మొత్తానికి ట్రాక్ డౌన్ టు దట్ పర్టికులర్ పెన్షన్ సెక్షన్. చూస్తే ఆ రోజు అతనికి పెన్షన్ శాంక్షన్ అయ్యి ఆర్డర్ కాపీ వెళ్తుంది ఆ రోజు. దట్ డే ఈజ్ ఆర్డర్ వాజ్ గోయింగ్. అయితే అది ఆయనకి రీచ్ అవ్వడానికి ఇంకొక 10 రోజులు పడుతుంది పోస్ట్లో వెళ్తే. నేనేం చేశానంటే రిక్వెస్ట్ చేశాను, సార్ అది కొంచెం ఇచ్చేయండి సార్. ఇంట్రెస్టింగ్లీ దట్ సెక్షన్ వాజ్ హ్యాండిల్డ్ బై అ క్రిస్టియన్ బ్రదర్, రవివర్మ గారు ఉన్నారు అక్కడ. ఆయన నన్ను చూసి నీకు బాగా తెలుసా అంటే అప్పుడు మా డాడీ స్లిప్ చూపించాను. చూపిస్తే వెంటనే సరే ఇచ్చేవే అన్నాడు. ఆయన పెన్షన్ కాపీ ఆయనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతనేమో నాకు 1000 రూపాయలు ఇవ్వడానికి ట్రై చేశాడు. నేను చెప్పాను నాకు డబ్బులు ఇవ్వద్దు అంకుల్, మా డాడీకి కోపం వస్తుంది, ప్లీజ్ గో అని చెప్పి పంపించేస్తాను. పంపించేసిన తర్వాత మేబీ ఒక 1 month తర్వాత ఆయన ఏం చేశాడంటే మా ఇంటికి ఇక్కడే సత్యనారాయణపురం వచ్చి ఒక పెద్ద మ్యాంగో బాస్కెట్, ఒక స్వీట్ ప్యాకెట్, ఒక ఇన్విటేషన్ కార్డ్ తెచ్చి మా ఇంటికి ఇచ్చి, మీ అబ్బాయి పెన్షన్ పైరవీ చేయడం వల్ల నేను మా అమ్మాయి పెళ్ళి సెటిల్ చేయగలిగానండి, లేకపోతే నాకు చాలా ప్రాబ్లం అయిపోయేది. సో దట్ ఈస్ ద టైమ్ ఐ లెర్న్. యూ హ్యావ్ ఆఫీస్లో మనకెంత పవర్ ఉంటుంది, మనకెంత ఐడెంటిటీ వస్తుంది. హూ ఆమ్ ఐ? నేను బయటికి రోడ్ మీదకి వెళ్తే నన్ను ఎవరైనా గుర్తిస్తారో? నోబడీ రికగ్నైజెస్ మీ. బట్ ఇఫ్ ఐ సే ఏజీ ఆఫీస్, ఐ షో ఐడెంటిటీ కార్డ్, పీపుల్ విల్ రిగార్డ్ మీ వెరెవర్ ఐ గో. ఇందాక జైకర్ వాజ్ టెలింగ్ అబౌట్ శాలరీస్ గురించి చెప్తుంటే నేను కూడా ఆలోచిస్తున్నా. ఐ విల్ టెల్ వన్ స్మాల్ ఇన్సిడెంట్ అబౌట్ ఎ శాలరీ. నాకు టోటల్గా నా కెరీర్లో 472 శాలరీస్ వచ్చాయి నాకు. ఓకే, 472 శాలరీస్. సో అంటే 472 months శాలరీస్ ఐ రిసీవ్డ్. అయితే ఫస్ట్ శాలరీ ఐ రిసీవ్డ్ వాజ్ అరౌండ్ 1000 rupees, 970 something I got. Okay, don't ask me the last salary. Okay. సో ఎనీవే పాయింట్ ఏంటంటే ఒక నెల ఏప్రిల్ సమ్వేర్ ఇన్ ఏప్రిల్ 91 ఐ థింక్ 1991 మాకు శాలరీ రాలేదు బికాస్ ఆఫ్ బ్యాంక్ స్ట్రైక్. సో శాలరీ రాకపోతే 31st March అయిపోయింది, 1st April అయిపోయింది, 2nd April, 3rd April, 4th April నా దగ్గర క్యాష్ అయిపోయింది. నా రూమ్లో ఒక చిన్న డబ్బాలాగా ఉంటుంది, ఆ కాయిన్స్ అన్నీ దాంట్లో వేసుకుంటా ఉంటాను. పాల్ చేసింగ్ అన్న ఎప్పుడు జోక్ చేసేవాడు, అసలు రోడ్లో ఎందుకు చిల్లర దొరకట్లేదు అంటే అది చిల్లరంతా నీ రూమ్లో ఉందనేవాడు. సో నేనేం చేశానంటే ఆ చేంజ్ తీయడం మొదలుపెట్టాను. ఐ స్టార్టెడ్ యూజింగ్ దట్ చేంజ్. అండ్ ఆన్ శాలరీ డే అప్పుడంతా క్యాష్ పే చేసేవాళ్ళు. ప్లీజ్ అండర్స్టాండ్, నో ఏటీఎం కార్డ్, నో బ్యాంక్ ట్రాన్సాక్షన్, నో నథింగ్. యూ ఆర్ పెయిడ్ ఇన్ క్యాష్. వెళ్ళి రెవెన్యూ స్టాంప్ అతికించి సైన్ పెట్టి క్యాష్ తీసుకోవాలి. సమ్ ఓల్డర్ జనరేషన్ విల్ అండర్స్టాండ్. సో ఆ రోజు మార్నింగ్ ఐ హ్యాడ్ ఎగ్జాక్ట్లీ 5 rupees ఇన్ మై పాకెట్, ఎగ్జాక్ట్లీ 5 rupees. నేను 3 rupees బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 rupee రెవెన్యూ స్టాంప్ కొన్న తర్వాత ఐ హ్యాడ్ ఎగ్జాక్ట్లీ 1 rupee. నో లంచ్ దట్ డే. సో నేను శాలరీ తీసుకొని సాయంత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళాను మెస్కి. డబ్బులు ఇచ్చి మెస్లో తింటున్నప్పుడు సడన్లీ
one thought came to me. If only you didn't get your salary today, what will be your position? So respect your job, respect your position, respect it. Don't fight with the hand that feeds you. సో ఎనీవే ఆ ఒక్క శాలరీ బాగా మైండ్లో గుర్తుంది, కానీ 471 శాలరీస్ మాత్రం ఏమీ అంత. కాకపోతే పాయింట్ ఏంటంటే వన్స్ దిస్ కంప్యూటరైజేషన్ కేమ్ అండ్ ఆల్ దిస్ క్యాష్ ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత ఆ శాలరీ మీద ఇంట్రెస్ట్ పోయింది అది యాక్చువల్లీ. బట్ దోస్ డేస్ ఇట్ వాస్ గుడ్. మేమంతా ఫైట్ చేసేవాళ్ళం, ఎవరు వెళ్ళి తీసుకురావాలి శాలరీ. రెవెన్యూ స్టాంప్ కోసం ఫైటింగ్ చేసేవాళ్ళం. రెవెన్యూ స్టాంప్ దొరకదు, ఎవడో ఒకటి రెవెన్యూ స్టాంప్ ఇస్తాడు, వాడేమో ₹1 ఇవ్వడు. సో యూ హ్యావ్ టు గివ్ రెవెన్యూ స్టాంప్, దట్ ఫెలో వోంట్ గివ్ ₹1. దట్ విల్ బి వన్ ఆర్ 2 కలీగ్స్ ఉంటారు అట్లా, మన చేత రెవెన్యూ స్టాంప్ కొనిపిస్తారు అనమాట. సో ఇట్లా రకరకాలుగా వీ హ్యాడ్ ట్రమెండస్ లెవెల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ నేను జాయిన్ అయిన కొత్తలో మా సీనియర్స్ అందరూ ఇట్లా స్పీచ్లు ఇచ్చేవాళ్ళు. నేను అనుకునేవాడిని ఏంటి వీళ్ళంతా ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు, అవి ఏముందిలే అనుకునేవాడిని. But today, suddenly after 39 years, I see that I also am in the same situation like that. Of course, as brothers have already told me, it is only retirement to my job, but I am not yet retired from my main calling. Our calling is different, and our work and job is different. I have not yet retired from my call. అయితే మా కలీగ్ మన ఫోన్ చేశాడు, సార్ ఎలా ఉంది సార్ 3-4 days, హౌ డూ యూ ఫీల్ అన్నాడు. ఐ సెడ్ ఐ ఫీల్ లైక్ ఎ ప్రిజనర్ ఆన్ పెరోల్ అని చెప్పాను. సో చర్చ్ కమ్యూనిటీ వీ హ్యాడ్ వెరీ గుడ్ సపోర్ట్, కమ్యూనిటీ సపోర్ట్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, పీపుల్ లైక్ అస్ హూ కమ్ ఫ్రమ్ అ హిందూ బ్యాక్గ్రౌండ్, వీ ఫేస్ డబుల్ రిజెక్షన్. We feel rejected from our parent community, and many times we feel rejected by the community, from the Christian community also. So that kind of rejection I have faced. అంటే అందరూ ఓకే ఈ అకేషన్లో అందరూ ఒకవేళ మాట్లాడొచ్చు కానీ, బట్ ఐ ఫేస్ రిజెక్షన్. సో వీ గో త్రూ ఎ స్ట్రగుల్. అండ్ ఇక్కడ మాత్రం ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఫెలోషిప్ విత్ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్, and whatever way I can do, I will continue to do my best. And I want to thank all of you, and I want to thank my wife, and of course my children, and I thank all our dear friends, family, everybody. Thank you so much. థ్యాంక్ యూ బ్రదర్. మా బిషప్ గారు ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ద ఫౌండర్ బిషప్ ఆఫ్ ఈసీఏ, బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. అంటే బ్రదర్ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ అంటే ఇంతటితో లాస్ట్ అయిపోయిందా అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా అయిపోయింది, వెళ్ళిపోతుంది చర్చిలోంచి అన్నట్లు ఉంది. అండ్ తర్వాత కంటిన్యూ చేశారు, ఐ విల్ కంటిన్యూ అన్నారు. ఎస్, నిజంగా చాలా మనకి చర్చ్గా మన యొక్క స్పిరిచువల్ రెన్యూవల్ కొరకు, అదేవిధముగా మన యొక్క ఫ్యామిలీస్లో మనము చక్కగా మన పిల్లల విషయంలో ఆలోచించే విషయంలో ఒక చర్చ్గా వీఆర్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ బ్రదర్ మురళీ గారు. నాకు మురళీకృష్ణ గారు వాక్యం చెప్తారని కూడా తెలియదు. మొదట్లో వచ్చేవారు, కూర్చునేవారు, విని వెళ్ళిపోయేవారు. తర్వాత ఏదో సందర్భంలో బ్రదర్ తిరుమలరావు గారు, అదేవిధంగా సిస్టర్ సుకన్య గారు, సుకన్య గారు అని చెప్పారు, మురళీ గారు చక్కగా వాక్యం చెప్తారు పాస్టర్ గారు, వీ కెన్ యూస్ హిమ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నారు. సో అప్పుడు స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మన యొక్క థీమ్స్ బేస్ చేసినప్పుడు కానీ, లేదంటే ఇతర విషయాలు కానీ, ఒకసారి అయితే లాస్ట్ మినిట్ ఇంటిమేషన్ నా దగ్గర నుంచి, నేను ఎక్కడో ట్రావెల్ చేయాల్సి వస్తుంది, లేదంటే నేను మిడ్ నైట్ అక్కడెక్కడో బయలుదేరి రావాల్సి వస్తుంది. లాస్ట్ మూమెంట్లో చెప్పినా సరే, ఎస్ ఐఎమ్ రెడీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, నో ప్రాబ్లం, మీరు నాకు వదిలేసేయండి అని చెప్పేవాళ్ళు. కొన్ని పర్యాయాలు చేస్తే ముందుగానే చెప్తారు, ఏం మాట్లాడమంటారు, థీమ్ ఏంటి, దేని మీద బేస్ చేసుకోమంటారు అని. అంటే దేనికైనా ఈజ్ ఆల్వేస్ వెల్ ప్రిపేర్డ్, చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా మనల్ని ప్రభువులో ఎంకరేజ్ చేయడానికి, అదేవిధంగా తనకు దేవుడు ఇచ్చిన యొక్క బాధ్యతలలో ఇంతవరకు నమ్మకంగా ఉండి, దేవుని ద్వారా మెప్పు పొందినంతగా నమ్మకంగా ఉండి, దేవుని దగ్గర మెప్పు పొందినంతగా నమ్మకంగా ఉండి, ఆ యొక్క పనిని వారు ముగించుకొని వారు రిటైర్ అవ్వటం అనేది నిజంగా దేవుని మనం స్తుతించవలసిన వారంగా ఉన్నాం. వారి యొక్క ముందున్న జీవితం కొరకు, దేవుని యొక్క ప్రణాళికలు, వారి పట్ల ఉన్న యొక్క ప్రణాళికల కొరకు మనందరమును ప్రార్థన చేద్దాం, బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. త్వరలో యుఎస్ కూడా వెళ్ళి రాబోతున్నారు. వాళ్ళ పెద్దబాబు యొక్క రేపే వెళ్తున్నారంట. వాళ్ళ పెద్దబాబు కాన్వకేషన్ ఉంది, దాని కొరకు వెళ్తూ ఉన్నారు.
ఈసారి ఇద్దరు వెళ్తున్నారు. లాస్ట్ టైం బ్రదర్ ఒక్కరే వెళ్ళారు, ఈసారి ఇద్దరు వెళ్తూ ఉన్నారు. బ్రదర్ కొరకు సిస్టర్ కొరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది అయినా చెప్పినట్లు, బ్రదర్ చెప్పినట్లు అండ్ సిస్టర్స్ సపోర్ట్ కూడా ఈరోజు చాలా ఉంది బ్రదర్ లైఫ్లో కూడా. ఖచ్చితంగా అనేక పర్యాయాలు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, నాకు బెస్ట్ క్రిటిక్స్ ఎక్కడో లేరు, మా ఇంట్లోనే ఉన్నారని కదా. ఇక్కడ ఏం చెప్పినా ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి క్రిటిసిజం జరుగుతుంది అని కూడా చెప్పారు చాలాసార్లు. చర్చిలో ఎవరు మాట్లాడరు కానీ ఇంట్లో ఉంటుంది క్రిటిసిజం నాకు అని. ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ స్పీకర్కి బెస్ట్ క్రిటిక్స్ ఎవరంటే ఫ్యామిలీ మెంబర్సే. వాళ్ళు క్రిటిక్ చేయకపోతే మేము మాట్లాడలేము, మార్చుకోలేము కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. And let us continue to worship the Lord, continue to have the fellowship, and let us spread the gospel to build the kingdom of God. ఈ సమయంలో బ్రదర్ని సిస్టర్ని ఫెసిలిటేట్ చేద్దామని అనుకుంటున్నాం. మే రిక్వెస్ట్ ఎవరు తిరుమలరావు గారు రండి. తిరుమలరావు గారు అండ్ సిస్టర్ కిరణ్ గారు ముందుకు వస్తారు. And we have a memento too. Well done, good and faithful servant, Brother Murali Krishna, as you retire from your government service. We thank God for the way you have touched lives, both through your work and through your unwavering commitment to preaching the gospel. You have been a blessing to this church family, and your passion for God's kingdom continues to inspire all of us. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం, ప్రత్యేకించి బ్రదర్ కొరకు, సిస్టర్ కొరకు. అదేవిధంగా we will also have the concluding prayer. దయచేసి అందరం లేచి నిలవబడదాం. మనం ఉన్న స్థలంలో అందరం లేచి నిలవబడదాం. And let us all close our eyes. And I also request you to stretch your hands towards our dear brother and sister. ఈ యొక్క కుడి హస్తములు వారి వైపు చాపి మనందరము వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ ఫెలిసిటేషన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వారి పట్ల దేవుని యొక్క ప్రణాళికలను బట్టి, దేవుడు వారు వాడుకునే విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించటం చాలా గొప్పది. And let us praise God for their lives. Let us thank Him. Let us also pray for both of them. వారు తమ యొక్క పనిలో, దేవుడు వారికి ఇచ్చిన పనిలో కొనసాగుతూ అనేకమైన ఆత్మలను దేవుని యొద్దకు నడిపించడానికి, విశ్వాసులను ప్రభువులో ఇంకా బలపరచటానికి, కృంగిపోయిన వారిని దేవుని మాటలతో లేవనెత్తటానికి దేవుడు వారికి తగిన జ్ఞానాన్ని దయచేయనట్లుగా, బలముగా వాడుకున్నట్లు వారి కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన ఓ గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఎదుట నిలవపడిన నాయన మీ ప్రియ బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం. మీ యొక్క అనాది ప్రణాళికలో ప్రభువా, మీ కుమారుణ్ణి మీరు ఎన్నుకున్నారు, మీరు పిలుచుకున్నారు, మీరు మాట్లాడారు, మీ బిడ్డగా మీరు నిలవపెట్టుకున్నారు. మీ కొరకు రోషము కలిగిన ఒక వ్యక్తిగా మీరు వారిని నిలవపెట్టుకొని ఇంతవరకు మీరు తనకు అప్పజెప్పిన బాధ్యతలలో మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని పర్యాయాలు ప్రభువా వ్యతిరేకతలు, ఒకవైపు తన కుటుంబము నుండి, తన పని ప్రాంతములో నుండి, స్నేహితుల యొద్ద నుండి, అధికారుల నుండి, ప్రభువా మీలో విశ్వాసం ఉంచే విషయంలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా వాటన్నిటి నడుమ స్థిరముగా విశ్వాసంలో నిలవబడే శక్తిని మీరు వారికి దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఒక కుటుంబముగా నాయన వీరిరువురిని మీరు కట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాకుండా ప్రభువా, తమ పని చేయుచున్న ప్రాంతంలో వీరిరువురు కూడా మంచి సాక్ష్యాన్ని కలిగిన వారుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క జ్ఞానమును మీరు వారికి ఇచ్చారు, ఆ శక్తిని మీరు వారికి ఇచ్చారు. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సంఘములో ప్రభువా ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన వారిగా మీరు నిలవపెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏదో కేవలం వచ్చి ఆరాధించుకొని వెళ్ళిపోయామని కాకుండా ప్రతి ఒక్కరికి ప్రభువా ఉపయోగకరమైన వారిగా వీరిరువురిని మీరు వాడుకుంటూ ఉన్నందుకు వందనాలు. వారిని ప్రేమించిన బిడ్డలిద్దరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారి యొక్క జీవితాలను బట్టి, వారి పట్ల మీరు చేస్తున్న మేలులన్నింటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా, ప్రత్యేకించి ప్రభా బ్రదర్ని మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం. ప్రభా యొక్క జాబ్ నుంచి అయితే రిటైర్ అయ్యారు, కానీ మీరిచ్చిన పనిలో ఇంకా కొనసాగుతూ మరి ఎక్కువగా మరి విరివిగా మీ కొరకు వాడబడుతూ ప్రభా అనేకులను మీలో కట్టడానికి తగిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాలను మీరు దయచేయండి తండ్రి. ప్రభా, పని నుంచి రిటైర్ అయి ఉండొచ్చేమో కానీ తండ్రి దేవా, మీ పని నుంచి ఇంకా రిటైర్ అవ్వలేదు నాయన. మీ పనిలో మీరు ఇంకా వాడుకునే దేవునిగానే ఉన్నారు. ప్రభా, మీరే బలపరచండి, మీ శక్తిని ఇవ్వండి. మీ యొక్క పరిశుద్ధాత్మ కలిగించు ఆ యొక్క శక్తితో మీరు నింపి మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, సిస్టర్కి కూడా తన ముందున్న ఆ యొక్క వర్క్ అంతట్లో తోడై ఉండండి, తన బాధ్యతలన్నింటిలో మీరే తోడై ఉండండి. రేపటి దినాన ప్రయాణం యుఎస్ వెళ్ళబోతూ ఉండగా ప్రభా వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. తిరిగి సురక్షితంగా మా మధ్యలోనికి వచ్చి ప్రభా మేమందరమును మీలో ఎదుగుతూ మీలో కొనసాగుతూ మిమ్మల్ని మహిమపరిచే వారముగా ఉండే భాగ్యం దయచేయండి. దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన సంఘమంతరిని బట్టి వందనాలు. ఇక్కడ చిన్న బిడ్డలు, పెద్దవారు, యవనస్తులు ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీరు ఆశీర్వదించిన మీ బిడ్డను ఈరోజు సంఘముగా మేము కూడా తండ్రి యొక్క ఫెలిసిటేట్ చేయడానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఓ తండ్రి, మేమును మీలో ఎదుగుతూ మా ఎదుట ఒక సాక్ష్యాన్ని మీరు ఉంచారు. హెబ్రీ పత్రికలు అనేక మార్లు మేము చదువుతూ ఉన్నాం నాయన, ఇంత గొప్ప సాక్షి సమూహం అని. ఇలాంటి ప్రభా సజీవ సాక్ష్యముగా మా ముందు ప్రియ సహోదరుని, తన యొక్క కుటుంబాన్ని మీరు ఉంచి ఉండగా, మరి ముఖ్యంగా ఇక్కడ చేరిన యవన బిడ్డలు, ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులుగా ఉన్నవారు ప్రభా యొక్క సాక్ష్యాన్ని మేము ఆధారము చేసుకొని మీకు మా పనులలో, మా కుటుంబాలలో, ప్రత్యేకించి మేము పనిచేయుచున్న మా యొక్క ఉద్యోగ స్థలాలలో మహిమను తెచ్చేవారముగాను, ఎవరికి అక్కర ఉంటే వారి అక్కరలను జాగ్రత్తగా తీర్చేవారముగాను ప్రభా మీరే మీ యొక్క జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఇలాంటి వారిని మా ముందు పెట్టి ప్రభా మాకు మీరు నేర్పిస్తున్న పాఠాలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా చేరొచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీరే దీవించి మీ యొక్క రూపములోని, క్రీస్తు సారూప్యములోనికి మేమందరమును మార్చబడుతూ ఈ యొక్క లోకమును ఆయన కొరకు సంపాదించుటలో మేమును మా వంతు పనిని మేము చేయటానికి మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మాకు యొక్క ఏర్పాటు చేయబడిన యొక్క ఫెలోషిప్ లంచ్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరే ఆశీర్వదించండి. మరి ఎక్కువగా మమ్మల్ని ఒకరినొకరు మేము తెలుసుకుంటూ, ఒకరికొకరికి మేము ప్రార్థన చేస్తూ ప్రభా మేము ఎదుగుతూ అనేకులకు మీ స్వార్థను ప్రకటించడానికి మీరే మమ్మల్ని వాడుకొనమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనందరికీ, మరి ముఖ్యంగా ఈ దినమున ఈ యొక్క ఉద్యోగము నుంచి రిటైర్ అయిన ప్రియ సహోదరులు మురళీకృష్ణ గారికి, వారి కుటుంబానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.